నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి సమస్యలు సందేహాలున్నా వాటికి చక్కటి పరిష్కారాలు చూపించడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ కార్మిక ఆస్ట్రో ఎక్స్పర్ట్ మరియు అద్వైత క్రియ వ్యవస్థాపకులు శ్రీ ఈకే గిరీష్ గారు. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు చెప్పండి, ఏమిటి ఇప్పుడు అద్వైత క్రియ అన్నారంటే అదంటే ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అద్వైత క్రియ అంటే ఏంటంటే ఇది కంప్లీట్ మనం ఎందుకు భూమి మీదకి వచ్చాము, వచ్చిన తర్వాత మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, సో వీటన్నిటిని రెక్టిఫై ఏ విధంగా చేసుకోవాలి. సో ఒక వ్యక్తి ఆల్మోస్ట్ ఫెయిల్యూర్లో ఉన్నారు, వాళ్ళు సక్సెస్ ఏ విధంగా సాధించగలరు మొదలైనటువంటి ప్రక్రియలన్నిటినీ అద్వైత క్రియ అనే కాన్సెప్ట్లో మనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వారి యొక్క కర్మని, వారి యొక్క ఆస్ట్రాలజికల్ బ్యాలెన్సెస్ని వీటన్నిటిని ఐడెంటిఫికేషన్ చేసి ప్రస్తుతం వాళ్ళు ఎందుకు ఆ సిచ్యువేషన్కి రీచ్ కాలేకపోతున్నారు, వాళ్ళకి ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లంలో ఉన్నారు, ఆ ప్రాబ్లంకి గల మూల కారణం ఏంటి అనే వ్యవహారాన్ని గురించి చెప్పేది అద్వైత క్రియ. ఈ అద్వైత క్రియలో చాలా కైండ్స్ ఆఫ్ ఉంటాయండి. అంటే అద్వైత క్రియ అని దీనికి చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే జనరల్గా మేము చెప్తూ ఉన్నట్టుగానే థాట్ అనే ఒక పవర్ అనేది ఒకటి ఉంటుంది. థాట్ అన్నది కోరిక. ఈ కోరిక అన్నది ఏంటి అని అంటే చాలా శక్తివంతమైంది. ఈరోజు ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది అని అంటే ఈ థాట్ అనే ప్రాసెస్ మీదే రన్ అవుతూ ఉంటుంది. సో ఈ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు ఏం కోరుకున్నారు అనే దాన్ని బట్టి వారి యొక్క జీవితం మొత్తం ఆధారపడడం జరుగుతుంటుంది. ఒకవేళ పొరపాటున రాంగ్ థాట్స్ కనుక యూజ్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో ఇప్పుడు కనుక అప్ అండ్ డౌన్స్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దే మార్గమే అద్వైత క్రియ. ఎలా ఆలోచించాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కావాలి అని చెప్పి ఎవరైనా అనుకున్నారు అని అనుకోండి, వాళ్ళ దగ్గర తీసుకున్నాము అని అంటే ప్రాస్పరిటీకి సంబంధించిన థాట్స్ అనేవి కంప్లీట్ జీరో ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర అటువంటి థాట్స్ ఉండవు. అంటారనమాట, అంటే నాకు డబ్బు కావాలి, చాలా కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం అని అంటారు, కానీ విత్ కంపారిటివ్లీ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ యొక్క థాట్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఈ థాట్ లెవెల్ నిజంగా పనిచేస్తుందా, థాటే నిజమా, అసలు ఈ కోరికలు అనేవి నిజంగా పనిచేస్తాయా, వాటికి ఎవిడెన్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే మీకు హిరణ్యకశిపుడి కథ ఒకటి చెప్తాను. అంటే మన పురాణంలో ఉన్నది తీసుకున్నామంటే ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు, ఆయన బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం వరం కోరుకున్నాడు అంటే అదొక కోరిక. ఆ కోరిక ఏం కోరిక, ఆకాశమునందు కానీ భూమినందు కానీ, అదేవిధంగా ఇంటినందు కానీ ఇంటి బయట కానీ, మనిషి కానివాడు దేవుడు కాదు, చంపకూడదు అనమాట. అంటే మనిషి లేదా మృగము కానీ మృగము చేత చంపబడకూడదు, ఎటువంటి అస్త్రశస్త్రముల చేత చంపకూడదు, అతనిది ఒక కోరిక. ఇప్పుడు చూడండి, ఈ కోరిక వెనకాల ఎవరిని కోరుకున్నాడు, బ్రహ్మదేవుడిని బాగా ఘోర తపస్సు చేసి కనుక్కున్నాడు. ఇక ఆయన వరం ఇచ్చాడు, సరే నీకు అదే విధంగా అవుగాక అని. ఇక ఎవరు వచ్చారు, నరసింహస్వామి అవతారం వచ్చింది. ఏ విధంగా చంపాడు, ఇంటి నందు కాకుండా బయట నందు కాకుండా గడప మీదే చంపబడడం జరిగింది. అట్ ద సేమ్ టైం శస్త్రాస్త్రములు లేకుండా తన గోటి ద్వారే దాన్ని సంహరించడం జరిగింది. మృగము కాదు, నరసింహావతారం. సో తను ఎలాగైతే ఆ కోరికను కోరుకున్నాడో అలాగే వచ్చాడనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు అడ్డు రావాలి కదండి, యాక్చువల్లీ పరమ భక్తుడు. సో బ్రహ్మదేవుడు వచ్చేసి నా భక్తుని ఎందుకు చంపుతున్నావు అని చెప్పేసి అనొచ్చు కదా, కానీ అడగడు. ఎందుకనంటే తన కోరికే ఆ యొక్క కోరిక నెరవేరినట్టే. సో కాబట్టి ఏంటనంటే భగవంతుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటనంటే మోస్ట్ ఆఫ్ ఎక్కువగా నాకు దేవుడు ఎందుకు చేయట్లేదు అని అంటారు అనమాట. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాము అని అనుకోండి, ఆ వెనక్కి తిరిగినప్పుడు ఏంటనంటే వాళ్ళ ఎమోషన్స్ అనమాట. అంటే ఒక ఏజ్లో ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి, ఇంకొక పొజిషన్లో ఇంకో రకమైన ఆలోచనలు ఉంటాయి. ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఆలోచనలు చాలా చాలా రకాలుగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి దేవుడా నాకు ఎట్లాగైనా సరే ఇది అయిపిచ్చేసి ఒక్క పని చేసే చాలు అని అంటారు. ఆ ఒక్క పని చేసిన తర్వాత క్లోజ్ అయిపోతుంది సబ్జెక్ట్. సో ఇక్కడ మరి దేవుడు మీకు సపోర్ట్ చేయాలని చెప్పి రూల్ లేదు కదండి. ఆ తర్వాత అంటే నెక్స్ట్ మరలా నాకు ఎందుకు దేవుడు చేయలేదు అని అంటే మీరు అడగలేదు. రెండవది ఏంటనంటే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఒకటి మేము చెప్పదలుచుకున్నాం ఏంటనంటే అద్వైత క్రియకే మీరు నేర్చుకోవాలని లేదనమాట. మీకు బలమైన నమ్మకం ఉందా భగవంతుడి మీద, చాలు. అద్వైత క్రియ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అద్వైత క్రియ అంటేనే నమ్మకం అనమాట, నమ్మకాన్ని కలగజేసే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఏమవుతుంది అని అంటే థాట్ని ఎలా మీరు థింక్ చేయాలి, ఏ విధంగా ఆలోచిస్తే మీకు ఎటువంటివి వస్తాయి. ఎందుకనంటే ప్రతి కోరిక దుఃఖానికి మూలం అవుతుంది అనేది గౌతమ బుద్ధుడు చెప్పాడు.
అది ఖచ్చితంగానే. ఎందుకనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక మంచి ఆడి కారును లేకపోతే ఏదో కారు కావాలని చెప్పి కోరుకున్నాడు అని అనుకోండి. ఒక రోజు అది సడన్గా పంచర్ అవుతుంది ఒక దగ్గర. ఆ రోజు అతను ఆ కార్ని ఎలా తిడతాడు అని అంటే, దిక్కుమాలిన కారు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అది ఇది అని అంటాడు. ఏమైంది, ఇంతకుముందు తను అది బలంగా కోరుకున్నాడు. అదేవిధంగా దాని మీద ఎందుకు అంత ద్వేషాన్ని తెచ్చుకున్నాడు? సో కృతజ్ఞత భావం లేదనమాట అక్కడ యాక్చువల్ చెప్పాలి అని అంటే. ఆ కోరిక ఇక్కడ దుఃఖానికి మూలమైందా? అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇద్దరు యంగ్ జనరేషన్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళ కోరిక అది యాక్చువల్లీ. తర్వాత చాలామంది అంటే వాళ్ళ పేరెంట్స్ని అందరిని విడిపోతారు. వాళ్ళ కోరిక దుఃఖానికి మూలమైందా లేదా? ఇట్లా ప్రతి ఒక్కటి, ఇప్పుడు డబ్బు ఎక్కువ అయిపోయింది అని అనుకోండి, సొసైటీలో చాలా హై స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తోనూ ఉండడానికి కుదరదు, తర్వాత ఫ్రెండ్స్తో ఇంతకు ముందు ఉన్నట్టు ఉండదు. సో అక్కడ కోరిక ఒకనైతే ఒక దుఃఖానికి మూలం అవుతుంది. ఈ అద్వైత క్రియలో ఏం చెప్తాము అని అంటే, కోరిక దుఃఖానికి మూలం కాకుండా ఉండడానికి ఎలా చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేస్తే మీకు భవిష్యత్తులో దుఃఖం అనేది కలగకుండా ఉంటుంది. అండ్ మనిషికి నిజమైన తత్వజ్ఞానాన్ని ఇక్కడ బోధించడం జరుగుతుంది. అంటే భగవంతుడు అంటే ఏంటి అంటే, భగవంతుడి మీద ఒక రకమైన విశ్వాసాన్ని మేము కలగజెప్పిస్తాం అనమాట అద్వైత క్రియలో. సో ఈ అద్వైత క్రియలో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, కంపల్సరీగా తత్వజ్ఞానాన్ని బోధిస్తాం. అంటే డబ్బు అనుకోండి, అందరూ ఏమనుకుంటారంటే మనీ అన్నది ఏదో ఒక ఎవరికైనా వస్తుంది అలా అనుకుంటారు అనమాట. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అనమాట. డబ్బు అంత ఈజీగా రాదు. అలా కనుక ఉన్నట్లయితే ప్రపంచంలో 5 మంది మాత్రమే కోటీశ్వరులుగా ఉన్నారు, అంటే 5% అనమాట. సో రిమైనింగ్ వాళ్ళందరూ మీడియం క్లాస్ అండ్ బిలో యావరేజ్లో ఎందుకు ఉంటున్నారు అని అంటే, బికాస్ ఆఫ్ వాళ్ళ ప్రీవియస్ థాట్స్, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, ఇలా ఉంటుంది. సో వీటి యొక్క ఎఫెక్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటుంది. కొంతమంది సడన్గా చాలా డెవలప్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, బికాస్ ఆఫ్ బీయింగ్ ఎ స్టేజ్ ఆఫ్ వన్ పొజిషన్. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ఎందుకు కొంతమంది డెవలప్ కారు అని అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి తిరుమల తిరుపతికి వెళ్ళాలనుకున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం యాదగిరి గుట్టకి వెళ్ళాలి అని అనుకున్నాడు అని అనుకుందాం. సో హీ స్టార్టెడ్ జర్నీ, అంటే అతను కారు వేసుకొని బయలుదేరాడు. సడన్ దూరంలో వచ్చిన తర్వాత, అరే నేను యాదగిరి గుట్టకి వెళ్దాం ముందు, తర్వాత తిరుపతికి వెళ్దాము అని చెప్పి అనుకుంటాడు. మళ్ళీ వెనక్కి వస్తాడు. మరలా కొంచెం దూరం అయిన తర్వాత, లేదు నేను తిరుమలకి వెళ్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటాడు. మరలా అక్కడ నుంచి, అంటే ఈరోజు మనిషి యొక్క ఆలోచన ఏంటనంటే ఇలా ఉంది, స్థిరంగా లేదు. ఒక రోజు డబ్బు కావాలని ఉంటుంది, ఒక రోజు కుటుంబం కావాలని ఉంటుంది, ఇంకొక రోజు దేవుడా నాకు ఇవన్నీ వద్దు నువ్వు ఉంటే చాలా అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ కోరిక నెరవేరాలి? మీరు అడిగారు 3 కోరికలు అడిగారు. ఇప్పుడు 3 కోరికలు 3 సమానమైన భాగాలుగా ఉన్నప్పుడు ఫ్రిక్షన్ అనేది మొదలవుతుంది. అంటే ఒక తాడుని ఒక పక్క లాగుతూ ఇంకో పక్క అదే వేగంతో కనుక లాగితే అక్కడ ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఆ ఒత్తిడే మనకున్న స్ట్రెస్. అటు హ్యాపీనెస్ అనేది లేకుండా, ఇటు సాడ్నెస్ అనేది లేకుండా, ఈ రెండింటి మధ్య కొట్టాడు ఇటుపడిపోతాం అనమాట. అంటే ఒక చేతనాభావంలో ఏంటనంటే భగవంతుని విపరీతంగా కోరుకోవటం, ఆ పొజిషన్ నేను రీచ్ అవ్వలేదు అని అనుకోవటం. తర్వాత ఈ కొన్ని పుస్తకాలు అనమాట, కొన్ని స్క్రిప్ట్స్, అంటే ఒక్కొక్క గురువులు ఒక్కో రకంగా రాయడం జరుగుతుంది వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని బట్టి. కొంతమంది జ్ఞానులు రాస్తారు, కొంతమంది మినిమం జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా రాసేస్తారు. వాటిని మనం ఐడెంటిఫికేషన్ అర్థం చేసుకునేసి, వాటిని మన జీవితంలో అప్లై చేసుకునేసి దాన్ని మిస్బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట యాక్చువల్ చెప్పాలి అని అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది అంటూ ఉంటారనమాట, నాస్తికవాదులు, బండ్లకి ఈ నిమ్మకాయలు కట్టడం అవసరమా, ఈ యంత్రాలు పెట్టడం అవసరమా, వాటి వల్ల కలిగే భావన ఏంటంటే, ఆ నిమ్మకాయ ఉంది అని అంటే నన్ను అమ్మవారు కాపాడుతుంది, నన్ను దేవుడు కాపాడుతాడని అతని స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ అతను కాపాడుతుంది. దీన్ని ఆ నమ్మకం అనమాట, అత్యంత బలమైన నమ్మకం. అది అవసరమే నిజంగా చెప్పాలి అని అంటే. అతను ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఇతనికి అనిపించవచ్చు అనమాట, నిమ్మకాయలు కట్టినంత మాత్రాన్ని కాపాడేస్తుంది అని అంటే, నిజంగా అతను కాపాడుతుందా? ఆ నిమ్మకాయ కాపాడుతుంది ఆ విషయం. మీరు తీసుకున్నారనుకోండి, సనాతన మతం, మన హైందవ మతంలో ప్రతిదీ, ఒక చెట్టు పూజ చేస్తారు, రాయిని పూజ చేస్తారు, నీళ్ళని పూజ చేస్తారు, ప్రకృతిలో ప్రతి దానికి పూజ చేయడానికి గల కారణం ఏంటంటే వాటి వల్ల మనం లాభం పొందుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం. అందువల్లే కానీ యాక్చువల్లీ, అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, పరబ్రహ్మాన్ని ప్రతి ప్రాంతంలో చూడగలిగిన ఏకైక గొప్ప మతం ఏదన్నా ఉంది అంటే అది హైందవ మతం. సో ఈ హైందవ మతంలో ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చూపిస్తారు. అయితే చేస్తున్న పూజలో మీరు కరెక్ట్గా కనుక నమ్మకం లేకుండా పూజ చేశారు అని అనుకోండి, ఈరోజు పరిస్థితి అందరికీ ఏంటంటే నమ్మకం లేదు. ఒక స్నేహితుడు దగ్గర ఒక సపోజ్ ఒక 20,000 or 50,000 రూపీస్ అప్పడిగితే వాడు ఇస్తాడన్నది కాన్ఫిడెంట్ ఉంటుంది. అదే కానీ దేవుడి దగ్గర కూర్చొని, దేవుడా నాకు ఎలాగైనా ఒక 50,000 రూపీస్ నాకు ఈరోజు వచ్చేలా అని చెప్పేసి అంటే దేవుడి మీద నమ్మకం ఉండదు. అదే ఫ్రెండ్ కనుక నేను ఇస్తాను చూస్తాను అన్నాడంటే ఇది కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెంట్ భగవంతుడి మీద పెడితే మీకు కోట్ల రూపాయలు ఇచ్చేస్తాడు. ఆ కాన్ఫిడెంట్ ఎలా రావాలి, అసలు నిజమైన నమ్మకం అంటే ఏంటి, మనిషి నిజంగా నమ్మకాన్ని ఎలా పెంపొందించుకోవాలి,
ఆ తర్వాత ఆలోచనలు ఎలా చేయాలి, అవి మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలగజేయకుండా ఉండాలంటే ఎటువంటి ప్రాక్టీసులు చేయాలనేది అద్వైత క్రియ. అద్వైత క్రియ అన్నది ఇది ఇప్పటి నుంచి ఉన్నదే కాదనమాట, యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కాలానుగుణంగా కొంతమంది వాళ్ళ స్వార్థాలకు వినియోగించుకున్నారనమాట. అంటే అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ కాదు, జనరల్గా ఈ నమ్మకం అనే కాన్సెప్ట్ని వాళ్ళ స్వార్థాలకు ఉపయోగించుకొని ఈ భక్తి భావాన్ని అందరికీ ఒక రకంగా చెప్పేశారనమాట. సో దీనివల్ల ఏంటనంటే ఆస్తికత్వం కంటే నాస్తికత్వం పెరిగిపోతుంది. ఈ నాస్తికత్వం ఎంత ప్రమాదకరమైంది అని అంటే ఉగ్రవాదానికంటే ప్రమాదకరమైంది, మనిషిని చెడదారిలో తీసుకుని వెళ్ళిపోతుంది. సో అటువంటి దాని నుంచి బయటకు తీసుకొని రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ని రావడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుందండి, ఎటువంటి వారికైనా సరే వాళ్ళు నిజంగా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, ఆ ప్రాబ్లమ్స్ లైక్ మాకు డబ్బు కావాలి, ఓకే డబ్బు వస్తుంది, దానికోసం గోల్డ్ మెడిటేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. అండ్ రెండవది నాకు విద్య కావాలి, అంటే ఒక స్టూడెంట్ చాలా చదువుతూ ఉంటాడు బట్ అతను ఎదగలేకపోతుంటాడు బికాస్ ఆఫ్ ద రీజన్ తన ప్రీవియస్ థాట్స్కి దీనికి సింక్ అయి ఉంటుంది అనమాట. సో అతను ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏం చేస్తాము అని అంటే మనం గత ఎపిసోడ్లో డిస్కస్ చేసినట్టుగా మరలా ఇప్పుడు చెప్తాను, ఒక్కొక్క థాట్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఎనర్జీ ఉంటుంది. సో 350 నుంచి స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం 40-50 కూడా స్టార్ట్ అవుతాయి, ఒక్కొక్కరికి 350 నుంచి జనరల్గా స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ వాళ్ళు దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే అయస్కాంతం ఇనుమును అట్రాక్ట్ చేసినట్టు, రాగి బంగారంతో కలిసినట్టు. సో ఏ విధంగా ఈ మెటీరియల్తోనే కనెక్ట్ అవుతుందో, సో సిమిలర్లీగానే ఒక్కొక్క థాట్ ఒక్కొక్క దాన్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంటుంది. అంటే మనం రేడియో ట్యూన్ చేస్తాం కదా, ఆ విధంగా రేడియో కావచ్చు, టీవీని ట్యూన్ చేసినప్పుడు ఏ ఫ్రీక్వెన్సీలో కనుక ఆ టీవీ ఛానల్ పెడతాం అదే టీవీ ఛానల్ రావడం జరుగుతుంది, కానీ వేరే టీవీ ఛానల్ రాదు. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటనంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ. భార్యాభర్తల మధ్య తరచూ కలహాలు, ఫెడప్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, డైవర్స్ కేసుకి దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ మధ్య రీఫార్మేషన్ అనమాట, మరలా వాళ్ళిద్దరి మధ్య లవ్ ఫామ్ అవ్వడానికి క్రిస్టల్ గ్రీన్ మెడిటేషన్ అని చెప్పేసి అంటాము. ఇట్స్ ఎ క్రియ అనమాట. సో ఇది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా దూరం చేయదు, అండ్ అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా ఇంకా దగ్గర చేస్తుంది. భగవంతుడు అంటే నమ్మకాన్ని కలగజేస్తుంది, మీ మీద ఇంకా నమ్మకాన్ని కలగజేస్తుంది, మిమ్మల్ని నిజంగా మానసికంగా బలహీనులుగా ఉన్న వాళ్ళని అత్యంత బలవంతులుగా చేస్తుంది. ఇది నా చేతిలో ఉంది, ఇంకా నాకు తిరుగులేదు, లైఫ్ లాంగ్ సొల్యూషన్ అండి. అంటే రేపు మాకు మరలా ప్రాబ్లం వచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకుని మరలా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఏదో ఈ యొక్క మహర్దశ వరకు మాత్రమే ఈ ప్రక్రియ, మరలా నెక్స్ట్ అదే దాటేసిన తర్వాత ఇది నాకు అవసరం ఉండదేమో అని చెప్పి అనుకోవడం లేదు. ఇది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది, అండ్ నెక్స్ట్ జన్మలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి నెక్స్ట్ జన్మలు అనేవి ఉన్నాయంటే మీరు ఒక్కసారి భాగవత పురాణాలు కానీ ఇవన్నీ కనుక చదివారు అని అనుకోండి, ప్రతి దాంట్లో పురాణ జన్మ గురించి ఉంటుందన్నమాట. ఉదాహరణకి ధ్రువుడి వృత్తాంతం తీసుకున్నాము అని అనుకోండి, ధ్రువుడు ఎవరు అని అంటే ధ్రువుడు దానికి పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ కుమారుడు. అతను ఒక రాజుతో సత్సాంగత్యం చేస్తూ ఉండేవాడు అనమాట, తరచూ రాజు యొక్క సాహత్యం చేసుకుంటూ ఉండేవాడు. సో అప్పుడు ఏమైంది అని అంటే తనకి ఆ యొక్క లగ్జరియస్ అంటే ఆ విలాసవంతమైన జీవితాలను చూసి నేను రాజయ్య ఉంటే బాగుండు కదా అనుకొని తన వైదిక జీవితానికి అలవాటు పడి మరలా చంపుకోలేక అలా ఉంటూ చనిపోయాడు. సో చూసారా, అతని కోరిక అది కింగ్ అవ్వాలనేసి. నెక్స్ట్ ఏమయ్యాడు, ధ్రువుడిగా పుట్టాడు. మీరు ధ్రువపాఖ్యానం చదివితే దాంట్లో ఉంది దీని గురించి. సో ధ్రువపాఖ్యానంలో ఇది వివరణ ఉంది. తర్వాత అతని యొక్క కోరిక ఏం చేస్తుంది, తను రాజు కావాలి అని చెప్పని అనుకున్నాడు. సో సిమిలర్లీ వాళ్ళ ఫాదర్ దగ్గర అతను తొయ్యివేయబడ్డము, తర్వాత అతను పోయి శ్రీమన్నారాయణుడి దగ్గరికి పోయి తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సు చేసే మూమెంట్లో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎదురుగా వచ్చేసాడు. వచ్చి స్వామి నా కోరికను నెరవేరుస్తున్నావు, నీకేం కావాలి ధ్రువ అని అడుగుతాడు అనమాట. నీ రాజ్యమును నీకు తిరిగి ఇప్పించమంటావా అని అంటే, లేదు కదా స్వామి, నీకు తెలుసు కదా నేను నా రాజ్యం కోసం అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని అంటారు. ఆయన జర్నీకి స్టార్ట్ చేయడానికి ముందే చాలామంది ఋషీశ్వరులు అంటారు నీకు కావాలంటే నేను రాజ్యం ఇప్పించేస్తానని. అతని ఏం అలా కాదనమాట, అతని ఏం చాలా పైకి ఉంది. బికాస్ ఆఫ్ ద రీజన్ పాస్ట్ బర్త్ యాడ్ అయి ఉందండి, అదే అక్కడ చెప్పడం అనమాట. ఇక్కడ మేము ఎందుకు పాస్ట్ బర్త్ అని అంటాము అని అంటే, పాస్ట్ బర్త్లో మీ యొక్క కోరికలు ఈ బర్త్ని తీసుకుని వస్తాయి. ఈ బర్త్లో ఇంకొంచెం ఫ్యూయల్ కనుక యాడ్ అయిందంటే ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. లేదు అని అంటే మనం ఇక్కడ కొంచెం రిపేరింగ్ చేసుకొని పాస్ట్ బర్త్ని కొంచెం సెటరేట్లు చేసుకోవడం అనేది ఉంటుంది. ఇది ప్రామాణికమే, ఇది ఖచ్చితంగా ఒక మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అంటే మేము కొంచెం బ్రహ్మజ్ఞాన తత్పరాయణలు అయితే ఈ చెప్తున్న థియరీని ఎట్టి పరిస్థితులను ఖండించడం జరగదు, రైట్ అని చెప్తారనమాట. సో ఇక కాన్సెప్ట్లోకి వెళితే ధ్రువుడి దగ్గరికి వెళ్ళాము అని అనుకోండి, ఆయన శ్రీమన్నారాయణ ఎదురుగా వచ్చిన తర్వాత స్వామి నీకు మొత్తం నా సంగతి తెలుసు, నాకు నా తండ్రి గెంటి వేయబడిన రాజ్యం నాకు వద్దు, నాకు తండ్రి చేయి గెంటి వేయబడిన రాజ్యం వద్దు, నేను మొత్తం ఈ దేశాన్ని మొత్తం రాజు కావాలి అని అనుకుంటున్నాను అంటే, అప్పుడు శ్రీమన్నారాయణుడు అంటాడు
నీ యొక్క తపోశక్తి ఎంత గొప్పది అని అంటే నీకు నేను ఏమి ఇవ్వలేను, కాబట్టి ఎవ్వరూ అందుకోలేనటువంటి ధ్రువమండలాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి అని అంటే నీ ఫ్రీక్వెన్సీకి ఎనర్జీ వెరీ హై. 2000లో అంటే ఆ బాలకుడికి ఏం ఆలోచనలు ఉండవు. జనరల్గా మనకి ఒక 40-30 ఇయర్స్ దాటిపోయిన తర్వాత ఏంటంటే చాలా ఆలోచనలు వస్తాయి, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఆలోచనలు తగ్గిపోయి దరిద్రాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఆ పిల్లాడికి ఏం లేవు ఆలోచనలు, ఒకటే ఒక ఏం అనమాట, సాధించుకోవాలి అని ఒక ఆలోచన. కాబట్టి అతని ఫ్రీక్వెన్సీ చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది, సాధించుకునేసాడు అనమాట. అది సంకల్ప బలం అనుకున్న గొప్ప ఇది అనమాట. సో సాక్షాత్తు శ్రీమన్నారాయణ చెప్పాడు, అప్పుడు చెప్పాడు, నీవు పూర్వజన్మలో బ్రాహ్మణ కుమారుడివి, నీవు ఆ జన్మలో కూడా ఇటువంటి కోరికలు కోరుకున్నావు, ఆ కోరిక నువ్వు కోరుకోవడం వల్లనే నీకు ఈ జన్మలో ఇలా రాజకుమారుడిగా పుట్టావు. కానీ నీకు పూర్వజన్మ కోరిక వాసనలు అనేవి ఉన్నవి, అవి పోలేదు. అందువల్ల నీ బ్రాహ్మణత్వం అన్నది ఇంకా అలాగే కంటిన్యూ అయ్యి నువ్వు తపస్సు చేయగలిగావు. ఇక నీకు క్షాత్రం పట్టుకుంది, ఆ క్షాత్రం వల్లే నీకు ఉన్నతమైన శిఖరం, ఎవ్వరూ అందుకోలేనటువంటి ప్రకృతి అంటే ఈ విశ్వం ఎప్పుడు అంతమైపోతుందో అప్పుడు మాత్రం అంతం చెందేదే ధ్రువ మండలం. ఆ మండలాన్ని నేను రాజు చేస్తున్నాను అని చెప్పి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. అంటే దీని వెనకాల మనకు మెసేజ్ ఏంటి అని అంటే, నిజంగా కనుక దృఢమైన సంకల్పంతో కనుక మనం కానీ కోరుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు వస్తాడు. సో భగవంతుడు నాకు చూపించండి, నాకు కనిపించాలి అని అంటే ఒకటి ఉంది అనమాట. యాక్చువల్లీ భగవంతుడు ఊరికనే కనిపించాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ మ్యాన్ని, ఒక మనిషిని మీతో ఒక వేరే అతను అపాయింట్మెంట్ కావాలి అని అంటే, వాళ్ళు మాట్లాడాలి అని అంటే నాకు టైం లేదు వగైరా అని చెప్పేసి అంటాం. మన నార్మల్ మనుషులమే ఈ విధంగా ఉందనంటే ఈ లోకాన్ని పరిపాలించే ఆ జగన్నాథుడు మీ ఒకరి కోసం నార్మల్గా ఎందుకు రావాలి అంటే ఏమైనా ఇంటెన్షన్ ఉందా అంటే ఇంటెన్షన్ లేదనమాట. సో ఈ పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసేటప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే నమ్మకంతో చేయండి. భగవంతుడు అక్కడే ఉన్నాడు, మీ ఎదురుగానే భగవంతుడు ఉన్నాడు అని అనుకొని మీరు కనుక పూజ చేసినట్లయితే ఎటువంటి కోరికలు కోరుకోవాలి అనే దాంట్లో ఇప్పుడు మీకు కొన్ని నేను సలహాలు చెప్తాను. చూడండి, ఫస్ట్ థింగ్, అపశకున మాటలు అనేది ఉండకూడదు దాంట్లో. సో దేవుడా నాకు అప్పులు తీర్చు అని అంటే మీరు అప్పు అనే ఒక వర్డ్ను ఉపయోగిస్తున్నారు. సో మీ బ్రెయిన్ అప్పుడు అప్పు వైపు తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు నాకు ధనమును ప్రసాదించుడి అని చెప్పి అడగండి. రెండింటికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఓకే, నాకు అజ్ఞానాన్ని ప్రోలదోలు అని చెప్పి అనకూడదు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి అడగాలి. అండ్ అట్ ద సేమ్ టైం నాకు అనారోగ్యం ఉంది, ఇది తగ్గించు అని అంటే మీరు అనారోగ్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. యు ఆర్ బిలీవింగ్ దట్ యు ఆర్ ఇన్ ఇల్లీనెస్, అంటే మీరు అనారోగ్యంలో ఉన్నారు. మీరు అడగండి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చెయ్యి అని చెప్పి కోరుకోవాలి. అంటే ఎందుకు ఇలా నెగిటివ్ వర్డ్స్ ఉపయోగించకూడదు అని అంటే, కోరడంలో కూడా నెగిటివ్ వర్డ్స్ అనేవి ఉండకూడదండి. నెగిటివ్ వర్డ్ అనేది ఉండకూడదు, కంప్లీట్ పాజిటివ్ ఉండాలి. అది నిజమైన దివ్యత్వాన్ని సాధించాలి. ఏదైనా కూడా ఒకటే అయినా కానీ ఈ పాజిటివ్ వర్డ్స్ యూస్ చేయాలి. పాజిటివ్ వర్డ్స్ అంటే పుణ్యము అంటే పాజిటివ్ అంటే పుణ్యము, నెగిటివ్ అని అంటే పాపం అండి. అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కూడా నెగిటివిజంతో కూడుకున్నది అనమాట. ప్రపంచంలో నాకు తెలిసి అంటే విశ్వంలో అత్యంత పెద్ద పాపం ఏదైనా ఉంది అని అంటే తనను తను తక్కువ చేసుకోవటం. ఎందుకనంటే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మతో సమానము, మీరు బ్రహ్మతో సమానం. ఏ బ్రహ్మ తనను తక్కువ చేసుకుంటాడో వాడు అధోగతి పాలైపోతాడు అంతే. ఎందుకనంటే తనకు అంత శక్తి ఉంది. కాబట్టి ఏంటంటే కోరికలు కోరుకునేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మాటలు మాట్లాడకూడదు. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, అశుభనం పలకొద్దు, తదాస్తు దేవతలు ఉంటారు అని అంటారు. తదాస్తు దేవతలు అంటే ఏంటంటే యూనివర్స్ కాన్స్పైర్ చేస్తూ ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా జరిగేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇది, అంతేగాని దేవుడు నాకు కీడు చేస్తున్నాడు, నేను ఇన్ని ప్రసాదాలు పెట్టాను కానీ నాకు ఎటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అని అంటే, ప్రసాదాలకి మూలార్థం ఒకటి ఉందండి. ఒక్కొక్కటి జనరల్గా అమ్మవారి యొక్క ప్రసాదాలు 9 రకాలుగా చేయడం జరుగుతుంది. ఈ 9 రోజుల్లో ఒక్కొక్క రకమైన ప్రసాదం చేస్తారు. పులగం అంటే పెసరపప్పు అన్నం పెడతారు అనమాట మొట్టమొదటి రోజు. ఆ అంటే మనం కట్ట పొంగల్ కూడా అని అంటూ ఉంటాం అనమాట. అది ఏంటంటే మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్చువల్లీ భగవంతుడికి కాదు ఆ ప్రసాదం, మనకి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది, దానివల్ల డైజెషన్ సిస్టమ్ బాగవుతుంది. సో ఫ్రీ మోషన్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రీ మోషన్ అవ్వడం జరుగుతుందో బ్రెయిన్ చాలా క్యూర్గా ఉంటుందన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. రెండవది స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రానికి పెరుగన్నం పెడతారు. ఎప్పుడైతే స్వాదిష్టాన చక్రం అన్నది కరెక్ట్గా ఉంటుందో బాడీలో ఉండే వేస్టేజ్ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు ఉండవు, సో స్కిన్ డిసీజ్ రావు, ఇటువంటివన్నీ ఉంటాయి. తర్వాత మణిపుర చక్రం. అమ్మవారికి బెల్ల పొంగలి ఎందుకు అంత ఇష్టము, ఆ పిజ్జాలు తినదా బర్గర్లు తినదా అని చెప్పి నన్ను కొంతమంది స్టూడెంట్స్ అడిగేవాళ్ళు అనమాట. వాళ్ళకి నేను వాళ్ళకి చెప్పానప్పుడు, సో ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా యూత్, సో మీ అందరికీ చెప్పేది ఏంటనంటే, బెల్లం పొంగల్ తినడం వల్ల మణిపూర చక్రం యాక్టివేట్ అవుతుంది. మణిపూర చక్రం ఎప్పుడైతే వీక్ అవుతుందో భయం వస్తుంది, గుండె దడ,
అజీర్తి, ప్యాంక్రియాస్ కోల్పోవటం, అంటే డయాబెటిక్, ఇటువంటి వ్యాధులన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. కారణం ఏంటి అని అంటే మణిపూర చక్రం అనేది దెబ్బతినడం వల్ల. సో ఎప్పుడైతే వీళ్ళు కనుక ఆ బెల్లం పొంగలి అనేది తినడం జరుగుతుందో మణిపూర చక్రం రీయాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అది రీయాక్టివేట్ అయ్యిందో ఆటోమేటిక్గా వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఉండేది అనాహత చక్రం. దానికి మామూలుగా మనము నెయ్యితో కూడుకున్నటువంటి అన్నం పెడతాము. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆత్మతృప్తి జరుగుతుంది, ప్రేమపూర్వకంగా ఇతరులతో ఉంటాము. తర్వాత విశుద్ధి చక్రం అని అంటాం. ఈ విశుద్ధి చక్రం ఏంటంటే ఎవరైనా సరే డ్రగ్ అడిక్ట్ అవ్వడము, డ్రింకింగ్, ఇటువంటి వాళ్ళు ఎందువల్ల అంటే స్పేస్ తగ్గడం వల్ల వాళ్ళకి అటువంటి థాట్ అనేది ఏర్పడుతుంటుంది అనమాట. అడిక్షన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకి పాయసాన్నం కనుక తినిపిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ అడిక్షన్ నుంచి తగ్గుతారు. ఉన్మాదము, కోపము, పిచ్చి వగైరాలన్నీ ఏంటంటే విశుద్ధి చక్రం లోపించడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ ఎలిమెంట్స్ తినడం వల్ల వీళ్ళ ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ప్రసాదాలు పెట్టారు. అంతేగాని దేవుడికి అది ఇష్టమని కాదు. దాని వెనకాల వాళ్ళ అర్థం ఉందన్నమాట. ఆంజనేయ స్వామికి మినపగారెలు పెడతారు. కారణం ఏంటి? మినపప్పు తినడం వల్ల ఏమవుతుంది? అది ప్రోటీన్, అది ఫుల్ ఎనర్జెటిక్ అవుతుంది. సో బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఆయన పూజ చేసేవాడు ఆయన అంతటి ఎనర్జీగా ఉండాలి కదా. సో దీని వెనకాల మూలార్థాలు అవ్వనమాట. అంతేకాని దేవుడికి ఇది పెట్టాలా, పెట్టకపోతే ఏంటి అనేసి. సో ఈసారి పెట్టేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో ఒకటే చెప్పారు, పత్రమైనను పుష్పమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు సమర్పించినట్లయితే ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని అంటారు. నిజంగా తీసుకుంటాడండి. అది తీసుకునేది ఎలా ఉంటుంది అని అంటే, మీరు కావాలంటే ఒక కప్లో ఒక ప్రసాదాన్ని పెట్టి ఇంకొక కప్లో దేవుడి దగ్గర పెట్టకుండా పెట్టండి. ఈ రెండింటి మధ్య టేస్ట్ చూసారంటే ఆ టేస్ట్ డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ పంచామృతాలు కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ అనమాట. అట్ ద సేమ్ టైం ఉగాది పచ్చడి అని చెప్పేసి అంటుంటాం. ఉగాది పచ్చడి ఎందుకు పెడతారు అని అంటే, యాక్చువల్లీ ఆ ఉగాది పచ్చడి కంప్లీట్ 6 రుచులతో కూడుకున్నది. ఎండాకాలం రావడంతోనే మనకేమవుతుందంటే జనరల్లీ వాటర్ విపరీతమైన ఎండ ఉండడం వల్ల ఏమవుతుందంటే డీహైడ్రేషన్స్ ఇలాంటివన్నీ ఫామ్ అవుతుంది. ఉగాది పచ్చడి ఎప్పుడైతే తినడం జరుగుతుందో లోపల ఈ యొక్క ఎంజైమ్స్ అన్నీ బాగా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కోసం ప్రసాదాలు ఇవన్నీ అనమాట. అలాగే ఇంత గురుగారు మీరు సంకల్పం ఉంటే భగవంతుడి సాక్షాత్కారం జరుగుతుందని చెప్పారంటే సంకల్పం అంటే ఏంటి? సంకల్పం అంటే అదండి, సంకల్పం అన్నది ఒక్కసారి మీరు దేవుణ్ణి సంకల్పించిన తర్వాత దాన్ని మర్చిపోవాలి. ఎందుకనంటే ఆయన చేస్తున్నాడు కాబట్టి. అది సంకల్పం. పదే పదే కోరుకోకూడదు. పదే పదే అంటే మీకు అభద్రతా భావం ఉంది. యు ఆర్ నాట్ విల్లింగ్ హిమ్. నమ్మకం లేదు. నమ్మకం పెట్టలేదు. ఒక్కసారి నీకు ఆయనకు అర్పించేసిన తర్వాత ఎస్ నువ్వు చేసేస్తావు, వదిలేసేయాలి. అది ఎలా కోరుకోవాలి అని అంటే ఏదో అన్ని మనస్కంత కాదనమాట. కంప్లీట్గా ఎస్ ఇది నాకు అయి తీరాలి అనేసి. నేను ఒక చిన్న కథ చెప్తాను. యాక్చువల్లీ ఈ సంకల్ప బలం అని అంటే ఏంటంటే, ఒకనాడు అంటే ఇది ఒక 2000 years బ్యాక్ గౌడపాదాచార్యులు వారు రచించారనమాట. సో ఆయన చెప్పిన ఒక కథ చెప్తున్నాను. ఒక గబ్బిలో ఉండేదన్నమాట ఒక సముద్ర తీరంలో. ఒకరోజు ఏమైంది అని అంటే అది అక్కడే నివసిస్తూ ఉంటూ ఉండేది. దానికి గుడ్లు పెట్టుకొని ఉండేది. ఒకసారి ఒక పెద్ద అలతాకిడికి ఆ గుడ్లు కాస్త కొట్టుకొని వెళ్ళిపోయాయి సముద్రం లోపలికి. సముద్రం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఆలోచించింది అనమాట, నా గుడ్లు ఎలా వస్తాయి అని చెప్పి. చాలా చిన్న పక్షి గబ్బిలం అంటే మీకు తెలిసిందే. అది ఇప్పుడు ఆ గుడ్లు సముద్రంలోకి వెళ్ళిపోయాయి అనమాట. జీవితం కూడా ఒక కష్టం లాంటిది అనమాట. లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా రాదు అది. ఇది ఏం చేసింది అని అంటే, ఇంకా లాభం లేదు, ఎలాగైనా సరే నా గుడ్లు నేను తెచ్చుకోవాలి ఎలాగైనా అనేసి అనుకునే ఉద్దేశంతో ఇది ఎవరితోనూ మాట్లాడలేదు, ఏడుస్తూ కూర్చోలేదు, దుఃఖించి అక్కడ ప్లేస్లో లేదనమాట. వెళ్ళిపోయి నేరుగా ఆ నీరుని ఒక్కొక్క వాటర్ని తన నోటితో పట్టుకొని వెళ్ళి చెరువు గట్టున అంటే ఆ సముద్రపు గట్టును వదిలేస్తూ ఉన్నిందనమాట. ఇలా కొంతకాలానికి చేస్తూ ఉండే లోపలికి చాలా పక్షులు గుమిగూడాయి. ఏం చేస్తుంది ఇది అనేసి, తన గుడ్లు పోయాయి అని అంట. సో కాబట్టి ఈ విధంగా చేస్తుంది అనేసి అన్ని పక్షులు చేరాయి. ఒక్కొక్క పక్షి వచ్చి ఓదార్చడానికి వచ్చిన పక్షి కూడా సహాయం చేయడం మొదలెట్టింది. ఇంకొక పక్షి ఇట్లాగా దాదాపు లక్షల కొద్ది పక్షులు వచ్చాయి. అవన్నీ వచ్చి ఆ వాటర్ని తీసుకుని వెళ్తూ అవతల పడేస్తూ ఉన్నాయి. సో సముద్రుడు ఒకటే అనుకున్నాడు అనమాట, ఇవేమి నన్ను చేయగలుగుతాయి అని చెప్పేసి. అప్పటికి ఈ విషయం ఇన్ని పక్షులు ఒక్కసారిగా కొన్ని కోటానుకోట పక్షులు వచ్చి ఆ నీటిని తీసుకుని వెళ్తూ ఉండే లోపలికి గరుత్మంతుడికి తెలిసిపోయింది. గరుత్మంతుడు నేరుగా భూమి మీదకి వచ్చాడు. ఏం జరిగింది అని అంటే, ఇట్లాగ పక్షి గుడ్లు సముద్రం తీసుకుంది అనేసి. ఓకే, అయితే నేను కూడా దీనికి సహాయం చేయగాక నా పక్షి జాతికి నేను సహాయం చేయకుండా ఉంటానా అని చెప్పి ఉద్దేశంతో తను కరెక్ట్గా సముద్రం మీదకి వెళ్ళి తన రెక్కలతో 3 సార్లు చెరచడం మొదలెట్టాడు. ఒక్కసారిగా సముద్రుడు భయపడిపోయి ఆ గుడ్లు తీసుకొని వచ్చి ఆ పక్షి చేతిలో పెట్టేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు నిజంగా బలంగా ఒక కాన్స్పైర్ కనుక చేశారు అని అంటే విశ్వం ఆటోమేటిక్గా ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళు మీకు సంబంధం అవసరం లేదు, వాళ్ళు ఎవరు అవసరం లేదు, వాళ్ళందరినీ తీసుకొని వచ్చేస్తుంది. ఇక్కడికి తీసుకొని వచ్చి మీ పనిని మీకు అది సాక్షాత్కరిస్తుంది. అదే విశ్వం, అదే భగవంతుడు.
ఆ భగవంతుడి యొక్క మీరు కోరుకోవాలి, బలంగా కోరుకొని వదిలేయాలి అంతే. మీరు అలాగని చెప్పేసి మీరు గమ్మున కూర్చొనేసి నా బాధ అంతే, నాకు శని ఇట్లా పట్టేశాడు, నేను ఇంకా నేను ఏం చేయలేను అని చెప్పి అనుకుంటూ కూర్చున్నారంటే మీరు అంతే, మీరు మీ పొజిషన్ ఇలాగే ఉంటుంది. అద్వైత క్రియలో వారి వారి సమస్యను బట్టి వారికి ఒక్కొక్క రకమైన సమస్య పరిష్కారాలు అనేది చూపించడం జరుగుతాయండి. సో వారి వారి యొక్క సమస్యలను బట్టి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఒక రకంగా ట్రీట్ చేయడం జరగదు. ఇంకొక చిన్న విన్నపం ఏమనుకుంటున్నాను అని అంటే, యాక్చువల్లీ నాకు కాల్ చేసి చాలామంది ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నారు. యాక్చువల్లీ మాకు డేట్ ఆఫ్ బర్త్ నాకు అవసరం లేదండి, వాస్తవానికి చెప్పాలి అని అంటే. మీ ప్రాబ్లం ఎలాంటిదైనా దాన్ని సాల్వ్ చేయగలుగుతాము. రెండవది ఏంటంటే అద్వైత క్రియ ఉన్నతమైన ప్రక్రియ. సో దాన్ని ఒక జాతకంలో మేము జాతకాన్ని ఎందుకు తీసుకుంటామనంటే, ఇన్ కేస్ మీకు సెట్ కాని పక్షంలో జాతకంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, దానివల్ల కూడా మీకు ఏమైనా జరుగుతుందేమో అనే ఉద్దేశంతోనే జాతకాన్ని చూస్తాం, కానీ జాతకమే మా విట్నెస్ కాదు. సో కాబట్టి జాతకాన్ని మేము ఒక ఆయుధంగా వాడుతాం అనమాట. జస్ట్ ఇట్ ఈస్ ఎ విట్నెస్. అంటే ఒక రోగికి క్యాన్సర్ ఒక ఎక్స్రే ఎలాగో, సో మాకు కూడా అలాంటిదే అనమాట. ఎక్కడ ఎముక ఇరిగింది అని తెలుసుకోవడం కోసం మాత్రమే వాడతాం, కానీ జాతకాలు ప్రధానంగా చూస్తామని అనుకుంటే మాత్రం పొరపాటు. సో ఇదండి. ఓకే అండి, అద్వైత క్రియ గురించి చాలా వివరంగా, చాలా చక్కగా మంచి మంచి ఎగ్జాంపుల్స్తో, పురాణాల్లో మంచి కథలతో కూడా వివరించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. నమస్తే. చూశారు కదండి ఈరోజు కార్యక్రమాన్ని. మనకి ప్రాప్తించే ప్రతిదీ కూడా మనం కోరుకున్న విధానం మీద, మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది అంటున్నారు గిరీష్ గారు. మీకు ఇంకా ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి వారిని డైరెక్ట్గా కూడా కలవచ్చు. ఇదండి ఈరోజు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం అద్వైత క్రియలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.